ఇవాళ నేను సింగరేణి కార్మికుని బిడ్డ లెక్క చెప్తున్నా. మనం భూమి మీద పనిచేస్తాం కదా, రోజు పొద్దుగాల ఎట్లా పోతామో సాయంత్రం ఆఫీస్ నుండి అట్లనే వస్తాం. కాకపోతే సింగరేణి కార్మికులు తల్లి గర్భంలో అండర్ గ్రౌండ్ లో పనిచేస్తారు. పొద్దుగాల పోయి సాయంత్రము మసి ఊసిన పెళ్లితోట వాళ్ళు బయటకు వస్తారు. అంతేకాదు వాళ్ళు వచ్చేదాకా రానట్టే రోజు వచ్చే టైంకంటే ఒక 5 నిమిషాలు లేట్ అయిందనుకో, నా సొంటి బిడ్డ కళ్ళల్లా, తల్లి కళ్ళల్లా, పెళ్ళం కళ్ళల్లో ఒక భయం ఉంటది, అలజడి ఉంటది, హడలెత్తిపోతుంది గుండెలు. ఏమైంది, ఇంకెందుకు వస్తలేదు అని. అక్కడ ఫోన్ చేసి కనుక్కోవడానికి ఉండదు. వాళ్ళ అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి ఫోన్ అవైలబిలిటీ ఉండదు, సిగ్నల్ ఉండదు. ఎంత ఘోరంగా అంటే ఈ హడలు మీకు తెలవాలంటే మీకు సింగరేణి కార్మికుడు తండ్రో అన్ననో ఇంకెవరో అయి ఉంటే తప్పిస్తే మీకు ఇది తెలియదు. మళ్ళీ లోపల వాళ్ళు పనిచేసే ప్లేస్ లో మనం కోడిగుడ్లు ఆలుగడ్డలు బాయిల్ చేసుకుంటే వాటర్ అంతా హీట్ ఉంటాయి, అట్లాంటి హీట్ లో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు అక్కడ పనిచేస్తేనే మనకి ఇక్కడ కరెంటు ఎంతో హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు మన తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడానికి సింగరేణి నిధులే చాలా హెల్ప్ అయినాయి. మీరు కావాలంటే గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు. అట్లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని తూతూ మాత్రంగా చేసి పడేసిరు. అదే మెస్సితోని ఫుట్బాల్ అంటే 100 కోట్లు ఉపయోగించారు, అందులో కూడా 10 కోట్లు సింగరేణి నిధులే ఉన్నాయి. మరి కార్మికులు ఎంతో గౌరవంగా చూసుకున్న ఆవిర్భావ దినోత్సవాన్ని ఎందుకు తూతూ మంత్రంగా చేసిండ్రు? ఇలా నేను చెప్తున్నా, నా తండ్రసంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు లేకపోతే అభివృద్ధి లేదు, మీరు లేకపోతే కరెంట్ లేదు.